ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నేను టాయిలెట్ వాసన వేస్తున్నాను, నన్ను కడగండి ప్లీజ్. ఈ మాట వినడానికి కూడా మనకు ఇబ్బందిగా ఉంటుంది. మన కళాశాలల్లో టాయిలెట్స్ ఏనాడైనా సువాసనలు వెదజల్లుతాయా? నిత్యం తళతళలాడుతూ హాయిని గొల్పుతాయా? ముక్కుపుటాల్లోకి దుర్గంధపు గాలి నింపిన గొట్టమేదో దూర్చినట్లు పరిమళాలను పంచుతుంటాయి. వీటిని పరిశుభ్రంగా ఉంచడానికి ఒక శానిటేషన్ కమిటీ అవసరం. దీనినే కళాశాల పారిశుద్ధ్య కమిటీ అందాం. ఈ కమిటీకి ఒక కన్వీనర్, ఒక సీనియర్ ఫ్యాకల్టీ, ఒక నాన్ టీచింగ్ నుంచి మెంబర్, విద్యార్థుల నుండి 4 చొప్పున ఒక బృందం ఏర్పాటు చేయవచ్చు. ఇట్లాంటి టీమును ఏర్పాటు చేయమని అకాడమిక్ కోఆర్డినేటర్ను లేదా ప్రిన్సిపాల్ గారికైనా సూచించవచ్చు. కమిటీ ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు అని అనుకుంటాం. నిజమే, కమిటీ వల్ల ఉపయోగం లేదు. కమిటీలో ఎవరుంటారు? వ్యక్తులు. వీరు ఏం చేయొచ్చు? వ్యవస్థలను రూపొందించవచ్చు. కమిటీతో పని లేకుండా ఒక వ్యవస్థను చొరవతో రూపుదిద్దవచ్చు. టాయిలెట్స్ వాసనేస్తున్నాయి సార్ అని ప్రిన్సిపాల్ గారితో 4-5 అధ్యాపకులు 2 నెలల కాల వ్యవధిలో 2-3 పర్యాయాలు చెప్పడం నేను గమనించాను. ప్రిన్సిపాల్ డాక్టర్ కె సోమశేఖర్ గారు చెప్పిన మాట ఏమిటంటే, ఎవరినైనా స్కావెంజర్ని చూడండి, కెమిస్ట్రీ ల్యాబులో యాసిడ్ ఉందేమో కనుక్కోండి, లేకపోతే బయట నుంచి కొనుక్కొచ్చి బిల్లు పెట్టండి, లేదా పర్చేజ్ కమిటీకి ఇవ్వండి అని సూచించారు. మరో 2 నెలలు గడిచాక కూడా ఓ అధ్యాపకురాలు మరోసారి ప్రిన్సిపాల్కు గుర్తు చేయటం గమనించాను. ప్రిన్సిపాల్ ఏం చేయాలని ఆశిస్తున్నారో నాకు అర్థం కాలేదు. ప్రతిసారి ప్రిన్సిపాల్ గారి దృష్టికి తీసుకురావడం, వారు పరిష్కారం సూచించటమే తప్ప పని జరగటం లేదు. ఈ తతంగమంతా చూశాక ఇక లాభం లేదనిపించింది. ఒకరోజు ఉదయం 10:30 గంటలకు ఒక హార్పిక్, ఒక క్లీనింగ్ బ్రష్, ఒక బకెట్ తీసుకుని జరుగుతున్న క్లాసులోకి ప్రవేశించాను. టాయిలెట్స్ వాసన వస్తున్నాయని మనకు తెలుసు, చాలా కాలంగా ఇలాగే ఉన్నాం. మీలో ఎవరైనా దేశభక్తులుంటే టాయిలెట్స్ కడగడానికి నాతో రండి అని విన్నవించాను. విద్యార్థులు అసహనంగా కదిలారు. అధ్యాపకులు కూడా అలాగే కదిలారేమో నాకు తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాశాలలో విద్యార్థులకు ఇలా టాయిలెట్స్ కడగటం తక్కువ స్థాయి పని అనే భావన సహజంగానే ఉంటుంది. అందుకనే వారిలో అసహనం. అదే పట్టణ ప్రాంతంలో అయితే విద్యార్థులలో ఇటువంటి పని పట్ల స్టిగ్మా ఉండకపోవడం గమనించాను. ప్రతి తరగతి నుండి 2 విద్యార్థుల చొప్పున ఓ 14 మంది తయారయ్యారు. చేతిలో చీపుర్లు, హార్పిక్ డబ్బా, క్లీనింగ్ బ్రష్, వీటితో చేతనైనంతగా మేం పనిచేశాం. వాసన పోయింది. నీళ్లు సరిగ్గా కొట్టకపోవడం వల్ల వచ్చే దుర్గంధం అది. విద్యార్థులకు టాయిలెట్ ఫ్లష్ అవుట్ గురించి తరగతి గదిలో చెప్పకపోవటమే ఈ దుర్గంధానికి కారణం. ఇది విద్యార్థులకు చెప్పాల్సిన పాఠం అని మనం ఎప్పుడూ భావించం. అసలు క్లాసులో టాయిలెట్ అనే పదప్రయోగమే అశ్లీలం అనుకుంటామేమో. భారతీయ సమాజంలో 190 మందికి టాయిలెట్ వాడకం తెలీదని సర్వేలు చెప్తుంటాయి. టాయిలెట్కు వెళ్ళడం మాత్రమే తెలుసు, మిగతావి అప్రధాన అంశాలు. కళాశాలలు సీనియర్ అసిస్టెంట్లు లేకుండానే నడుస్తాయి. ఇక శాశ్వత స్కావెంజర్ ఎక్కడుంటాడు? పిల్లల చేత క్రమం తప్పకుండా టాయిలెట్స్ శుభ్రం చేయించటం వారిని అవమానపరచటంగా భావిస్తాం. టాయిలెట్స్ శుభ్రం చేయించే పని ప్రిన్సిపాల్ గారిదేనని స్థిరమైన అభిప్రాయంతో ఉంటాం. ప్రతి బాధ్యతను మనం ప్రిన్సిపాల్ గారి టేబుల్ మీదనే పెడతాం. అంతే తప్ప కళాశాల నిర్వహణలో అధ్యాపకుల సేవలు ఎంత అవసరమో ఎప్పుడూ ఆలోచించం. మన రైళ్లను చూడండి, మన బస్టాండ్లలో టాయిలెట్ను పరికించండి, నిర్వహణ లోపంతో దుర్గంధం చిమ్ముతూ ఉంటాయి. రైల్వే స్టేషన్ల ముందు భాగాలు చూడండి, బస్టాండ్ ప్రాంగణాలు చూడండి, కంపు కొడుతూ ఉంటాయి. ఇవన్నీ మన జీవన విధాన మార్గాలకు సూచికలే. ఈ సంఘటన జరిగాక 6 నెలలకు హైదరాబాదులోని ఇండో యుఎస్ ఆసుపత్రికి ఓ మిత్రుడి ఆరోగ్య పరీక్షల నిమిత్తం తోడు వెళ్ళాను. అక్కడి పరిశుభ్ర వాతావరణం ఎంత బాగుందో. అది కార్పొరేట్ ఆసుపత్రి కనుక బాగుందని మీరు అనొచ్చు. నిజమే, కార్పొరేట్ ఆసుపత్రి, అందులో సందేహం లేదు. నిర్వహణలో ఏది ఎటువంటి ప్రాధాన్యం కలిగి ఉందో గ్రహించగలగటం ముఖ్యం. నేను వెంటనే
డాక్టర్ వి రాజేష్ గారికి పరిశుభ్రతలోని పవిత్రతను గురించి చెప్పాను. ఆయన అక్కడ కన్సల్టెంట్ ఫిజీషియన్గా, కార్డియాలజిస్టుగా పనిచేస్తున్నారు. ఈ విషయం ప్రసాదరావు గారికి కూడా చెప్పండి అన్నారు. వారిని కలిశాను. 2 చేతులు జోడించి, సార్, నేనింతకు ముందు ఎక్కడా ఇటువంటి పద్ధతి చూడలేదు. ఒక టాయిలెట్ డోరు వెనకాల క్లీన్ చేయాల్సిన సమయం ఎవరు పరిశుభ్రం చేశారు, ఎవరు పర్యవేక్షించారు, వారి సంతకాలుండటం చాలా గొప్పగా ఉందని కృతజ్ఞతలు చెప్పాను. వారు ప్రతి నమస్కారం చేసి క్యాంటీన్లో భోజనం చేసి వెళ్ళండని ఆహ్వానించారు. మన టాయిలెట్స్లో ఒక షీట్ మీద ప్రతి వారం శుభ్రపరచాల్సిన తరగతి పిల్లల పేర్లు రాసి పెడితే మనవి కూడా బాగుంటాయి. వ్యవస్థను నిర్మించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఈ పని ఎవరు చేయాలనే దగ్గరే అసలు సమస్య. ఆలోచన, ఆవేదన ఉన్న మనలో ఎవరైనా చేయవచ్చు. ఇప్పుడు నేనొక పాఠం చెప్తాను. ఈ పాఠం వింటారా? నేను అడిగింది ఇస్తారా? ఇతరులు మనల్ని అడిగినా అడక్కపోయినా సూచనలిస్తాం. మనం అభివృద్ధి చెందడానికి ఎవరు ఏ సూచన చేసినా పట్టించుకోం, సందేహిస్తాం, అనుమానపడతాం, అవమానపడతాం. ఇతరులకు సలహాలు ఇవ్వగలిగిన మనం ఇతరుల సలహాలను ఎందుకు పాటించం? ఒక విద్యా సంస్థ మెరుగైన ప్రదర్శన ఇవ్వటం అంటే ఒక వ్యవస్థ మెరుగైన పనితీరును, ఫలితాలను ఇవ్వటంగా భావించాలి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పేరిట ద్వితీయ సంవత్సరం విద్యార్థులందరికీ ఒక పేపర్ ఉంటుంది. అది ఏ మేరకు బోధింపబడుతూ ఉన్నదో ఎవ్వరికీ తెలియదు. దానికి ఒక పరీక్ష కూడా ఉంటుంది. మార్కులు కూడా వేసి పంపుతారు విశ్వవిద్యాలయానికి. ఆ పేపర్ను 3-4 చెప్తారు. 3-4 ప్రశ్నపత్రం ఇస్తారు. 3-4 దిద్దుతారు. వారే మార్కులు వగైరా వేస్తారు. గొప్ప ప్రహసనమే నడుస్తూ ఉన్న విద్యారంగంలో కనీసం చీమ కుట్టినంత బాధైనా ఎవరూ ఈ విషయంలో పడుతున్నట్టు దాఖలాలు లేవు. ఏముంటుంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో? జీవావరణం ఉంటుంది, అర్థశాస్త్రం ఉంటుంది, విధాన నిర్ణయం ఉంటుంది, సంస్కృతి అధ్యయనం ఉంటుందని అనుకుందాం. అందులో ఏమి ఉన్నప్పటికీ ఆ సబ్జెక్టు ఎందుకు ఖచ్చితంగా బోధింపబడ్డం లేదు? కొన్ని సందర్భాల్లో అయితే విద్యార్థులకు సంవత్సరాంతంలో మాత్రమే అటువంటి సబ్జెక్టు ఒకటి ఉంటుందని, అందులో తాము పరీక్ష రాయాల్సి ఉంటుందని తెలుస్తుంటుంది. ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ప్రభుత్వ కళాశాలల్లో ఈ సబ్జెక్ట్ బోధింపబడాల్సినంత ప్రాధాన్యంతో బోధింపబడ్డం లేదని మాత్రం నేను చెప్పగలను. మనం బోధించాల్సిన సబ్జెక్టుల మీద మనకే గౌరవం లోపించినప్పుడు ఆ గౌరవాన్ని విద్యార్థుల నుండి ఎట్లా ఆశించగలం? దీనిని ఆత్మవిమర్శకు పెట్టుకోవాలి. పర్యావరణ విద్య ఇంటర్మీడియట్లోనూ బోధింపబడుతూ ఉంటుంది. ఈ పద్ధతికి అది భిన్నంగా ఏమీ ఉండటం లేదు. ఈవీఎస్ పేరిట పాఠశాలల్లో సైతం విపరీత పాఠాలు, వైవిధ్యభరిత ప్రాజెక్టులు పిల్లల చేత టీచర్లు చేయిస్తూనే ఉన్నారు. ప్రోగ్రెస్ రిపోర్టుల్ని తల్లిదండ్రులకు పంపుతూనే ఉన్నారు. అవి తల్లిదండ్రుల సంతకాలతో క్షేమంగా పాఠశాలలకు చేరుతూనే ఉంటాయి. కృష్ణకుమార్ తన ఒక పుస్తకంలో గ్రీన్ స్కూల్స్ గురించి రాశారు. దానిలో ఆయన సిఎస్సి పాఠశాలలకు పెట్టిన ఒక పోటీ గురించి వివరించారు. పాఠశాలలు తమంతట తామే నీళ్లు, ఇంధనం, చెత్త నియంత్రణ మొదలైన వాటి గురించి ఆడిట్ చేసుకునే పోటీ అది. ఇది సాధారణంగా విద్యా సంస్థలు పెట్టే సాహిత్య, సాంస్కృతిక పోటీల కంటే కాస్త భిన్నమైంది. విద్యా సంస్థలు ఎంత నీళ్లను వాడుతున్నాయి, ఎంత వ్యర్థ పదార్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి, ఎంత కాగితాన్ని ఖర్చు చేస్తున్నాయి, ఒక రికార్డు క్రమబద్ధంగా రూపొందించి పోటీకి పంపాలి. దీని ద్వారా అవి చేస్తున్న వేస్ట్ గురించి ఆలోచించడానికి వీలు దొరుకుతుంది. నీళ్లు, విద్యుత్ శక్తి వినియోగం ఎంత జరుగుతూ ఉన్నదో తేల్చడం ద్వారా కొంత చైతన్యం ఆ సంస్థ విద్యార్థులకు వస్తుంది. సిఎస్సి ఇందుకుగాను ఒక కరదీపికను కూడా అందజేసిందట. అందులో వినియోగం, సహజ వనరులను ఎట్లా ఆడిట్ చేయాలో వివరించారు. దాదాపుగా 1400 పాఠశాలలు ఈ పోటీలో పాల్గొంటే అందులో 20 పాఠశాలలు గ్రీనెస్ట్ పాఠశాలలుగా గుర్తింపబడ్డాయి. అందులోనూ మొదటి 3 పాఠశాలల్లో మొదటి స్థానం పంజాబ్ రాష్ట్రం రోప్పార్ జిల్లాలోని బూర్మజారా గ్రామం ప్రభుత్వ పాఠశాలకు వచ్చింది. ఢిల్లీ తదితర నగరాల్లోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను తలదన్ని ఒక కుగ్రామంలోని పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచినందుకు కృష్ణకుమార్ ఎంత ఉబ్బి తబ్బిబ్బయ్యారో. వాటర్ రీసైక్లింగ్లో
ఈ ప్రథమ బహుమతి పొందిన పాఠశాల అసాధారణ ప్రజ్ఞను చూపింది. నీటి వాడకంలో 55% నీటిని తిరిగి వాడగలిగింది ఈ పాఠశాల. రెండో బహుమతి కొడైకెనాల్లోని షోలై పాఠశాలకు వచ్చింది. ఈ పాఠశాల తమ కరెంటు అవసరాలను మైక్రో హైడ్రో ప్లాంట్, సోలార్ సెల్స్, విండ్ పవర్ ద్వారా సమకూర్చుకుంటున్నది. ఈ పాఠశాల జిడ్డు కృష్ణమూర్తి గారి బోధనల స్ఫూర్తిలో నడుస్తూ ఉన్నది. ఇలా ప్రతి ఒక్కరము ఆలోచించినప్పుడు కళాశాలలకు ఏ విధమైనటువంటి జీవన విధానం, పని విధానం అవసరమవుతుందో తెలుసుకోగలం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.